ఈ 4 రకాల వ్యాధులున్న వారికి ఈ పండు యమడేంజర్. తినే ముందు ఇవి చెక్ చేయండి. పండు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఉత్తేజితంగా మార్చి అవసరమైన పోషకాలను అందించగలవు. అయితే పండ్లలో ఉండే కొన్ని రకాల కారకాలు కొన్ని వ్యాధులున్న వారికి సరిపడవు. దీని కారణంగా కొత్త సమస్యలు రావచ్చు. ఈ 4 రకాల సమస్యలున్న వారు ఈ పండును తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మస్క్మెలన్ వేసవిలో అత్యంత ఇష్టంగా తినే పండు. పుచ్చపండు లాగానే ఇందులో కూడా తేమ శాతం అధికంగా ఉండి వెంటనే దాహాన్ని తీరుస్తుంది. ఇందులో నీటి శాతం, ఫైబర్, విటమిన్ ఏ, సి, పొటాషియంతో సమృద్ధిగా ఉంటుంది. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ 4 రకాల సమస్యలున్న వారు దీనిని తినడం మానుకోవాలి లేదా వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే అధిక ఫైబర్, ఫ్రక్టోజ్, పొటాషియం సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. మితంగా పగటిపూట మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మస్క్ మెలన్ లో ఫైబర్ మరియు నీరు అధికంగా ఉంటాయి. ఇవి సాధారణంగా జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ సున్నితమైన కడుపు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రైటిస్ వంటి దీర్ఘకాలిక జీర్ణ సమస్యలున్న వారికి దీనిలోని ఫైబర్ మరియు సహజ చక్కెరలు కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్యలు తీవ్రతరం అవుతాయి. మధుమేహం. మస్క్మెలన్ కు మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. ఇది ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దీనిని తక్కువ మొత్తంలో తక్కువ గ్లైసెమిక్ ఆహారాలతో కలిపి తినాలి. వైద్యుడు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. మస్క్మెలన్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సాధారణంగా ఉపయోగకరమైనప్పటికీ దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి వంటి సమస్యలున్న వారికి హానికరం. అధిక పొటాషియం స్థాయిలు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచి హైపర్లికేమియా వంటి సమస్యలను కలిగిస్తాయి. కొందరికి మస్క్మెలన్ కు అలర్జీ ఉండవచ్చు లేదా ఓరల్ అలర్జీ సిండ్రోమ్ కారణంగా నోటిలో దురద, వాపు లేదా గొంతు చికాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. పండ్లు, ముఖ్యంగా మెలన్లకు అలర్జీ ఉన్నవారు దీనిని తినకుండా ఉండాలి లేదా వైద్య సలహా తీసుకోవాలి. మస్క్మెలన్ ను మితంగా పగటిపూట తినడం మంచిది. రాత్రి తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలున్న వారు డాక్టర్ ను సంప్రదించి ఆహారంలో చేర్చుకోవాలి. తినే ముందు ఈ పండును శుభ్రంగా కడగాలి. ఈ సమాచారం సాధారణ ఆరోగ్య సలహా ఆధారంగా ఇవ్వబడింది కాబట్టి ఆహార మార్పుల ముందు వైద్య నిపుణులతో సంప్రదించడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.